డయాబెటీస్ ఉన్న వాళ్లకు ఇలాంటి దోశ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. హలో, ఈరోజు నేను తీసుకున్న డయాబెటీస్ ఫ్రెండ్లీ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాం. ఈ దోశ కోసం నేను రాజ్మా, కాబూలీ శనగలు, బ్రౌన్ శనగలు, పెసలు, మినపప్పు ఒక్కొక్కటి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇంకా కొంచెం బ్రౌన్ రైస్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా తీసుకుని ఓవర్ నైట్ సోక్ చేసి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. దాంతో ఇలా హై ప్రోటీన్ హై ఫైబర్ దోశని నేను ప్రిపేర్ చేసుకున్నాను. నేను దీన్ని వెజిటేబుల్స్తో చేసిన మజ్జిగ పులుసుతోటి నేను తీసుకున్నాను. ఈ దోశలో రైస్ చాలా తక్కువగా ఉంటుంది, మిగతాదంతా ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఐటమ్స్తో తయారవుతుంది. అందుకే నార్మల్ వైట్ దోశతో పోలిస్తే ఇది మరింత బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్. అలాగే షుగర్ స్పైక్స్ని తగ్గించడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. నార్మల్ బియ్యం మరియు మినపప్పుతో చేసిన దోశలు లేదా ఇడ్లీలు తింటే చాలామందిలో షుగర్ త్వరగా పెరిగే అవకాశం చాలా ఉంది. వాటికి బదులుగా హై ప్రోటీన్ హై ఫైబర్ దోశలను పోర్షన్ కంట్రోల్లో తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత షుగర్ స్పైక్స్ని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఇలాగా చిన్న చిన్న మార్పులతో డయాబెటీస్ను మరింత బాగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇలాంటి డయాబెటీస్ ఫ్రెండ్లీ మీల్ ప్లేట్ ఐడియాస్ కోసం ఫిట్ ప్లేట్ బై నవీన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.